దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమాకాండము 25:8 ప్రకారము. దేవుడు ప్రతిష్టార్పణలను ప్రజల దగ్గర నుంచి కోరుచున్నాడు, అనగా ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి. అవి బలవంతంగా అర్పించకూడదు, మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఇచ్చే వారి యొద్దనే తీసుకొనవలనని మోషేకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అంగీకరింపబడే అర్పణల యొక్క వివరములు తెలుపబడినవి. అవి ఏమనగా, నిర్గమాకాండం 25:3 నుంచి బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవి. దేవుడు ఇట్టి అర్పణలను ప్రత్యేకముగా వాటి వివరములు మోషేకు తెలియచేసి అవి మాత్రమే తీసుకురావాలని ఇశ్రాయేలు ప్రజలను కోరుచున్నాడు. ఇది దేవుని గుడార నిర్మాణంలో ఉపయోగించవలసిన వస్తువులు. దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించడం అనేది దేవుని ప్రజల విశ్వాసమునకు పరీక్ష. అర్పణలు దేవుని ఎడల ప్రేమ, భక్తి, విశ్వాసము మరియు భయమును వ్యక్తపరచుచున్నవి. సమర్పించవలసిన అర్పణములు వివరములను పరిశీలిస్తే దేవుని సన్నిధికి శ్రేష్టమైన విలువైన అర్పణలు తీసుకుని రావాలని అర్థమవుచున్నది. నిర్గమాకాండం 25 నుండి 31 వరకు దేవుడు గుడార నిర్మాణములకు సంబంధించి ఇచ్చిన అనేక సూచనలను గమనించగలము. మోషేకు ఆ సూచనల మేరకే తూచా తప్పకుండా మోషే ఆ గుడారాన్ని కట్టించాలి. రంగులు కానీ, నులుపోగులు కానీ, దారములు కానీ, వెండి రత్నములు కానీ, ఇటువంటి అన్నీ కూడా కొలతల ప్రకారము, రంగుల ప్రకారము దేవుడు చెప్పాడు. అట్టి రీతిగానే కట్టించాలి. ఈ సూచనలు ఏ విధముగా అమలుపరచబడుచున్నవో 35 నుండి నిర్గమాకాండం 35 నుండి 39 మనకి వివరంగా వ్రాసి పెట్టారు. ఈ సూచనలను 3 విషయములను మనకు జ్ఞాపకం చేయుచున్నవి. 1, గుడార నిర్మాణంలో ఉపయోగించే విలువైన వస్తువులు, పదార్థములు దేవుని యొక్క ఔన్నత్యమును మరియు మానవాతీతుడనే సత్యమును జ్ఞాపకము చేయుచున్నవి. 2, అతి పరిశుద్ధ స్థలమునకు చెందిన తెర అనునది దేవుని యొక్క పవిత్రతను, పరిశుద్ధతను సూచించుచు అపవిత్రమైన వాటి నుండి ఆయన ప్రత్యేకింపబడుటను సూచించుచున్నది. 3, గుడారమును ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు తరలించుటకు వీలు కలిగించుటను బట్టి తన ప్రజలు ప్రయాణించుచుండగా దేవుడు వారితో కూడా ఉండుటకు వెళ్ళుటకు ఇష్టపడుచున్నట్లుగా కనబడుచున్నది. అదేవిధముగా గుడారం యొక్క ఉద్దేశం ఏమనగా, నిబంధన మందసము, సన్నిధి రొట్టెల బల్ల, బంగారు దీపస్తంభము, సన్నపు నారా తెరలు, పలకలు మరియు దిమ్మలు, అడ్డుతెర, ద్వారమునకు తెర, ఇత్తడి రేకులతో రూపొందించబడిన బలిపీఠము, గుడారపు ఆవరణము మరియు దీపము కొరకు నూనె అనే ప్రధాన విషయముల గురించి సూచనలను ఇవ్వబడినవి. నిర్గమాకాండం 25 అదేవిధంగా 27 21 వివరంగా వ్రాయబడి ఉన్నది. అదేవిధంగా నిర్గమాకాండం 25 8-9 దేవుని అసలు గుడారం కట్టడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా, దేవుడు ప్రజల మధ్య నివసించుటకును ఆయనకు పరిశుద్ధ స్థలము అవసరము. పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రతలతో కలిసి నివసించడు కదా. దేవుడు నివసించే స్థలము పరిశుద్ధమైనదిగా ఉండాలని ఆయన యొక్క అభిలాష. దాని పవిత్రతను నిత్యము మనము కాపాడుకుంటూ ఉండాలి. దేవుని నివాస స్థల రూపకర్త ఆయనే కాబట్టి ఆయన సూచనల మేరకు పవిత్రముగా గుడారము నిర్మింపవలసి ఉన్నది. అదే దేవుని సన్నిధి తన ప్రజలతో ఉండుటకు సూచనగా కనబడుచున్నది. ఆమేన్.